మీమ్స్ తో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి పార్టీల సోషల్ మీడియా అకౌంట్స్. ప్రత్యర్థులను విమర్శించేందుకు మీమ్స్ ను వినియోగించుకుంటున్నాయి. రాజకీయ ఉద్దండులను సైతం మైమరిపించేలా సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టులు చేస్తున్నాయి. కొన్ని రోజులుగా పార్టీల మధ్య మీమ్స్ ఫైట్ కొనసాగుతోంది. తాజాగా పాకిస్తాన్ భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆ ఫైట్ మరింత తీవ్రమైంది. నరేందర్ సరెండర్ పేరుతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ తన విమర్శలను మరింతగా పెంచింది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫేమస్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ రెడ్ క్యాప్ను పోలిన క్యాప్ను రూపొందించింది. దానిపై మేక్ అమెరికా గ్రేట్ అగైన్ బదులు నరేందర్ సరెండర్ అని రాసి మీమ్గా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక మీమ్స్ తో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి పార్టీల సోషల్ మీడియా అకౌంట్లు. ప్రత్యర్థులను విమర్శించేందుకు మీమ్స్ ను వినియోగించుకుంటున్నాయి. ఇక రాజకీయ ఉద్దండులను సైతం మైమరిపించేలా సామాజిక మాధ్యమాల ద్వారా ఈ పోస్టులు చేస్తున్నాయి. కొన్ని రోజులుగా పార్టీల మధ్య మీమ్స్ ఫైట్ కొనసాగుతోంది. ఇక ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆ ఫైట్ మరింత తీవ్రతరమైంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ఆర్కే, ఇక చూసుకున్నట్టుగైతే కాంగ్రెస్ పై మీద బీజేపీ మీద కాంగ్రెస్ సెటైర్లు, రీళ్లు, సీన్లు ఈ వ్యవహారమే నడుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులు, మరి ఆ తర్వాత కాంగ్రెస్ యొక్క విధానం, అలాగే బీజేపీ విధానం. ఇక కాంగ్రెస్ పాకిస్తాన్ ఏజెంట్ లా ఉన్నాడంటూ కూడా బీజేపీ చేసిన వ్యాఖ్యలు, అలాగే రీల్స్ గానీ మీమ్స్ గానీ చేయడం గానీ బాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి బీజేపీ చూసుకున్నట్టుగైతే ట్రంప్ కి సరెండర్ అయిపోయాడు మోడీ అంటూ కూడా కాంగ్రెస్ కూడా కొన్ని రీల్స్ మీమ్స్ కూడా చేయడం కొంత ప్రజల్లో కూడా ఆందోళన రేకెత్తిస్తుంది. ఎందుకు ప్రధానమైన రాజకీయ పార్టీలు దేశంలో బీజేపీ గాని కాంగ్రెస్ గాని రెండు రాజకీయ పార్టీలు చాలా ప్రధానమైన పార్టీలు. భారతదేశానికి పాకిస్తాన్ కి యుద్ధం వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, అందరం మేమంతా కూడా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేశాము, సింధూర్ ఆపరేషన్ చేస్తామంటే సపోర్ట్ చేశాము, అఖిలపక్ష సమావేశంలో కూడా అందరూ కూడా సపోర్ట్ చేశారు. కానీ ఇక్కడ విషయం కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం మోడీ ఎవరికి చెప్పకుండానే ఆపరేషన్ సింధూర్ ని సడన్ గా స్టాప్ చేయటం, అలాగే ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి సరెండర్ అయిపోయారు మోడీ అనేది ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇతర ఇండియా కూటమి నేతలంతా కూడా తృణమూల్ కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ వీళ్ళందరూ కూడా. అయితే దీనికి బీజేపీ కూడా పార్లమెంట్ వేదికగానే సమాధానం చెప్పాలని చూస్తుంది. పార్లమెంట్ సమావేశాలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో దీనికి ఘాటుగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా బీజేపీ కూడా సిద్ధమవుతుంది. అయితే సోషల్ మీడియాలో అసలు ఎలా ఉందంటే, సోషల్ మీడియాలో ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని నరేంద్ర మోడీ డాన్స్ చేస్తున్నట్టు, నరేంద్ర మోడీ ట్రంప్ కలిసి ఇద్దరు డాన్స్ చేస్తున్నట్టుగా, అలాగే పాకిస్తాన్ తో రాహుల్ చట్టాపట్టాలు వేస్తున్నట్టుగా రకరకాల, అటు బీజేపీ ఏం తగ్గలేదు, ఇటు కాంగ్రెస్ కూడా తగ్గలేదు. రెండు పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు, అలాగే ఒకళ్ళపై ఒకళ్ళు మీమ్స్ రీల్స్ చేసుకోవటం. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన నేపథ్యంలో ఏఐని ఉపయోగించి చాలా అద్భుతంగా అది నిజమా అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇవన్నీ రీల్స్ కూడా చక్కర్లు కొట్టడం అనేది కొంత ఆందోళనకరమైన పరిస్థితి. ఇలాంటి అన్హెల్తీ, అనారోగ్యకరమైన విమర్శలు తలెత్తుతున్నాయని కూడా ప్రధానంగా చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వైఖరిని అలాగే బీజేపీ వైఖరిని కూడా ఇటు ప్రజలు కూడా తప్పుపడుతున్నారు. మరి అసలు దేశ ప్రజల సమస్యలు చాలా ఇంపార్టెంట్, దేశ ప్రజలకు సంబంధించి భద్రత చాలా ఇంపార్టెంట్, అంతర్గత భద్రత నేపథ్యంలో ఎలాంటి ఈ మంచి డెసిషన్స్ తీసుకోవాలా, పార్లమెంట్ వేదికగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి, దేశ ప్రజలకు భద్రత కల్పించాలా, అలాగే పహల్గామ్ లాంటి ఉగ్ర దాడి ఇంకో దాడి జరగటానికి వీల్లేదు. అలాంటి దాడి వల్ల ప్రజలు చాలా నష్టపోయారు. మరి అలాంటి దాడి ఇంకోసారి జరగకోకుండా ఎవరైతే తీవ్రవాదులు పహల్గామ్ లో భారతీయులను పొట్టన పెట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరిగా పట్టుకోవాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా, వాళ్ళని ఉరి తీయాలా అనే డిమాండ్స్ అయితే ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించి రెండు పార్టీలు కూడా కష్టపడాలి. రెండు పార్టీలు కూడా అటు పాకిస్తాన్ తోను ఇటు అమెరికాతోనూ చర్చలు జరపాలి తప్ప, పాకిస్తాన్ తో చర్చలు జరపాలి తప్ప ఇక ఈ మీమ్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సోషల్ మీడియాలో కథనాల వల్ల ప్రజల్లో రెండు పార్టీలు కూడా చులకనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి
ఏ అభిప్రాయం. రామకృష్ణ, అయితే ప్రస్తుతం మీరు అన్నట్లుగా ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఇలాంటి మీమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి పార్టీ కూడా ఇది ఒక అస్త్రంగా వాడుతుంది. సో మీరు అన్నట్లుగా దేశ భద్రత కానీ పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఇది? అంటే ఇప్పటికే ఆల్రెడీ ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే ఆపరేషన్ సింధుని చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఉగ్రముఖల స్థావరాలని మట్టుబెట్టారు. మరి పాకిస్తాన్ లోని దాదాపుగా ఎయిర్ బేస్ ధ్వంసం చేశారు. పాకిస్తాన్ కి ఒక భయాన్ని పుట్టించారు. పాకిస్తాన్ వెన్నులో అనేది ఒక భయం అనేది వచ్చేసింది. భారత్ అంటే భయపడే స్థాయికి వచ్చేసింది. భారత్ మీద ఇంకొకసారి ఉగ్రవాదం గాని వాదాలని ప్రేరేపిస్తూ దాడులు గాని జరిగితే పాకిస్తాన్ నేలమట్టం అయిపోయే అవకాశం ఉంది. మరి అందుకే పాకిస్తాన్ లో భయం అయితే ఏర్పడింది. మరి అలాగే దాంతో పాటు అంటే ప్రతిపక్ష పార్టీలు కూడా దాదాపుగా సహకరించి, కానీ ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలగజేసుకోవటం, భారత్ మీద ఒత్తిడి తీసుకురావడంనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాంటి అమెరికా మాటలు వినడానికి వీల్లేదు. అమెరికాకి సరెండర్ అయిపోయారు నరేంద్ర మోడీ అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. మరి ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న దాన్ని బేస్ చేసుకొని భారత్ కూడా ఇలాంటి అవకాశం ప్రతిపక్షాలకి ఇవ్వకోకుండా కేంద్రం కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అసలు భారత చర్చలు జరపడం, భారత్ పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ ఒప్పందం అనేది భారత్ అనౌన్స్ చేసినా లేదా పాకిస్తాన్ అనౌన్స్ చేసినా బాగానే ఉంటుంది. కానీ ఒక ఇతర దేశాల అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేయడానికి కొంత అది కేంద్రం మీద నెగిటివ్ ప్రభావం అయితే బాగా చూపించింది. మరి దాని నుంచి బయటపడేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి కూడా రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే పార్లమెంట్ వేదికగా కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పబోతుంది. అలాగే ఆపరేషన్ సింధూర్ స్టిల్ లైవ్ అని అంటున్నారు కానీ మరి పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఉగ్రవాదులు ఏం చేశారు, ఆ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రతిపక్షాల ప్రశ్న. దానికి పార్లమెంట్ వేదికగా చెప్పాలి. చెప్పకపోతే ఆ ప్రభావం బీజేపీ మీద బాగా విపరీతంగా పడే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఆశించిందో బీజేపీ భారత్ పాకిస్తాన్ యుద్ధం వల్ల చాలా బెనిఫిట్ పొందే బీజేపీ మీద నరేంద్ర మోడీ మీద ఉన్న నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం ప్రజలకి ఇంకా ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీగా పార్లమెంట్ వేదికగా యుద్ధాన్ని ఎందుకు ఆపారు, ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రకటన చేయాల్సి వచ్చింది, భారత్ ఈ విషయంలో ఎందుకు ప్రతిపక్షాలని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయింది అంటే యుద్ధానికి వెళ్లే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు, యుద్ధాన్ని ఆపే ముందు మాతో సంప్రదించకుండా ఏకపక్ష డిసిషన్ తీసుకున్నారు. అది ఇతర దేశాల అధ్యక్షుడు అనౌన్స్ చేయడం ప్రతిపక్షాలు రగిలిపోతున్నాయి. ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా ఇది ఒక రకమైన అవమానం. దేశంగా అంతర్గతంగా ఉన్న పార్టీలను పట్టించుకోకుండా కేంద్రం ఒక సొంత నిర్ణయాన్ని తీసుకుంది అని చెప్పేసి పార్టీలు రగిలుతున్నాయి. ఆ ప్రతాపాన్ని రానున్న పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలు కూడా చూపించబోతున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.